నేను ఒక రాయలసీమ స్టూడెంట్ లీడర్ అయినప్పటికీ మేము వ్యవసాయం చేస్తూ ఈరోజు కూడా నాకు ఉన్న ఒక 2 ఎకరాల పొలానికి సంబంధించి 55 బస్తాలు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు మరి అమ్మడానికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మరి ఎక్కువ వర్షం కురవడం వలన ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో ముఖ్యంగా సరైన వసతులు లేకపోవడం వలన ఈ యొక్క మరి దేవనకొండ మండలం బి సెంటర్ సంబంధించిన కర్ణ అనే రైతు ఆయన వేసినటువంటి అంటే రాసి అవన్నీ బుడ్డలు కూడా సరిగా సగం అన్ని వర్షంలో వరదలుగా కొట్టుకొని పోయి నీళ్ళల్లో తేలియాడుతూ ఉంటే మేము చూస్తూ ఉండలేక వెంటనే ఆయన ఏడుస్తూ అందరినీ పిలిస్తే ఎవరు కూడా ఇక్కడ అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రజలు ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము ఊటావుటిన వచ్చి మా వరకు కొంతవరకు ఆయన బుడ్డలను కొంత నీళ్ళ నుంచి గడ్డగేయడం జరిగింది. ఏదేమైనా పాపం రైతు ఆయన హ్యాండిక్యాప్డ్ కర్ణ అనేటువంటి రైతు చాలా బుడ్డలు కూడా ఇట్లనే నీళ్ళల్లో కొట్టుకొని ఇట్లా పోయినాయి. ఇప్పుడు అన్ని నేలపాలైపోయినాయి. సరైనటువంటి షెడ్లు కానీ రైతులకు అనుగుణంగా మరి ఇక్కడ అడిగితే తారపాలు కూడా ఈయనటువంటి నాదున్నారు. నిజంగా వర్షం వస్తుందంటే ఏ రైతు నష్టపోతున్నాడు, ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఎటువంటి పర్యవేక్షణ లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము దాదాపు అంటే 1 గంట సేపు నీళ్ళల్లో ఆయన బుడ్డలో పరిస్థితి ఏడుస్తూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా దగ్గరకు వచ్చి పలకరించే నాదుడే లేడు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ అంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్లు నిజంగా చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఇలా ఉంటే రైతులు ఏ విధంగా మరి ముందుకెళ్లాలా, ఏ విధంగా జీవనం సాగించాలా, వీళ్ళని నమ్ముకొని అన్ని బుడ్డలు ఈరోజు అన్ని బస్తాలు తెస్తే ఇక్కడ నిజంగా ఇక్కడ రేట్ల విషయంలో కూడా ఈరోజు హైయెస్ట్ రేటు 8,540 అంటున్నారు. కానీ చాలా మంది అంటే క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం 4,000, 5,000, 6,000 మహా అంటే 7,000 అంతకంటే ఎక్కువ కూడా తీసుకోలేదు. ఇక్కడ రేట్ల విషయంలో కూడా మళ్ళీ దళారులు కమిషన్ ఏజెంట్లు అంతా కుమ్మక్కైనారో ఏమో తెలియదు. కానీ ఇక్కడ రైతులకు కూడా ఈరోజు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి సంబంధిత అటువంటి బాధ్యులు ఎవరైతే వాళ్ళపైన అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రైతుకు సంబంధించినటువంటి బుడ్డలు నీళ్ళల్లో వరదల వర్షానికి కొట్టుకుపోయినాయో, ఆయన ఏ విధంగా అయితే కొన్ని క్వింటాలు బుడ్డలు నీళ్ళల్లో తేలియాడుతున్నాయో పాపం దేవనకొండ మండలం మరి బి సెంటర్ సంబంధించిన కర్ణ అనే రైతుకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా లేని పక్షంలో వీళ్ళపైన అధికారులు మరి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2 ఎకరాలు వేరుశనగ వేసిన సార్, 60 బస్తాలు తెచ్చింది సార్. 60 బస్తాల్లోనే దాదాపు ఒక 8-10 బస్తాలు వద్దకు పెట్టుకొని పోయినా సార్. వాళ్ళు మార్కెట్ నిర్లక్ష్యం, అసలు పట్టించుకోలేదు. అమ్మాలి అసలు కూతలు వేసినా కూడా రాలేదు. నన్ను హ్యాండిక్యాప్ నన్ను అనుకోలేక మొత్తం వద్దకు కొట్టుకుని పోయినా సార్. మొత్తం బుడ్డలు శనకాయలలో కొట్టుకుని పోయినాయి సార్. దాదాపు ఒక 5 క్వింటాలు పైన పోయినావు సార్. 5 క్వింటాలు ఆస్తి నష్టము, మొత్తం 5 క్వింటాలు పైన పోయినావు సార్. వీళ్ళు మాకేం సంబంధం లేదంటుంటారు సార్. వాళ్ళు అదే పట్టుకున్న మధ్య కూడా మాకు సంబంధం లేదంటున్నారు. అసలు నన్ను కోపినంటూ వాళ్ళకి అమ్మాలి ఏం కాదులే అని చెప్పి వాన నచ్చుతుంది. ఎట్లా అంటే ఇది ఏం కాదులే, ఏం గట్టి మిట్ట ప్రాంతం ఇది ఏం కాదులే అని కోసినారు సార్. వాళ్ళు నన్ను కొయ్యొద్దండి ఈడ కొద్దిగా ఇయ్యనంటే సార్. నేను రేటు తక్కువ రాసింటే నన్ను ఇవ్వను, నన్ను ఇటు కట్టించుకుంటానని కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన వలన వాళ్ళు నాకు అడిగి రాలేదు. నాకు నచ్చలే రేటు, నన్ను ఇయ్యనని చెప్పిన. నన్ను వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అసలు ఎవరు ఇంటికి పంపించలేదు. నా సరికంతా నాశనం అయినా కూడా ఇప్పుడు లాస్ట్ వర్తకు ఏమి ఇవ్వలేదు సార్. నా సొంత తడపాలు ఉంటుంది కానీ కింద నుంచి నీళ్ళు వచ్చి ఈ నీళ్లు బ్లాక్ అవడం వల్ల నా రాసి కింద పోయి అంత కొట్టుకొని పోయినా సార్. ఇది కింటము ఎంత లేదన్నా 7,200, 7,500 పోతున్నా సార్. ఆస్తి నష్టపడాను సార్. 6 కాలం 4 నెలలు కష్టపడినాను సార్. అసలు నా భార్య పిల్లలు ఇంటికి పోతే తింటారు సార్. నన్ను ఇప్పుడు ఇంటికి వచ్చి తింటారు వాళ్ళు. నేను చెప్పిన నా కొడుకు వస్తాను, నన్ను వద్దులే అని చెప్పిన. నేను అమ్మకొచ్చలేరా పని చూసుకున్నాను ఇంటికాడని చెప్తే నన్ను చేసుకోవడం వల్ల వాళ్ళకి కోతులు వేస్తే కూడా రాలేదు.